నమస్తే. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ సురేంద్ర. అయితే ఆంధ్రజ్యోతి పత్రికలో కూటమి ప్రభుత్వం ఏడాది ఏర్పడి ఏడాది అవుతుంది. దీనికి సంబంధించి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఎమ్మెల్యే సార్, మీరు తగ్గాలి. కొంతమంది వైఎస్ఆర్సీపీ బాటలో నడుస్తున్నారు, కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులతో జతకడుతున్నారు అనే కొన్ని వ్యాఖ్యలు రాయడం జరిగింది. ఇదే విషయం మనతో మాట్లాడడానికి ఉండవాలి అనూష గారు. నమస్తే మేడం. నమస్తే అండి సురేంద్ర గారు. మేడం, ఆ ఆర్టికల్ మీరు చదివే ఉంటారు ఆంధ్రజ్యోతిలో. అదే విధంగా కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 ఇయర్ అవుతుంది కాబట్టి ఆ ఆ ఆర్టికల్ తో పాటు మీ అభిప్రాయం కూడా తెలియజేయండి మేడం ఒకసారి. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్లీ 1 ఇయర్ అయింది కూటమి ప్రభుత్వం. ఈ 1 ఇయర్ లో మెజారిటీ మనం పోలవరం అనుకున్నాము, అదేవిధంగా అమరావతి అనుకున్నాము. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనం నిధులు తెచ్చుకోగలిగాము. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే అబౌట్ రైల్వే లైన్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి కానీ, వీటన్నిటి గురించి కూడా మనం విశాఖ రైల్వేకి సంబంధించి కానీ ఎక్స్టెన్షన్ వర్క్స్ కింద వీటన్నిటిపైన చాలా శ్రద్ధగా మనం కొలైడ్ అయ్యి, అంటే ఇది కేంద్ర ప్రభుత్వంతో డబుల్ ఇంజిన్ సర్కార్ అన్నట్లే కేంద్ర ప్రభుత్వంతో మనం ఆ సమాంతరంగా వాళ్ళతో వెళ్తూ ఈ రోజు మనం అక్కడి నుంచి మంచిగా తెచ్చుకోవడం జరిగింది. నిధులైతే ఏవైతే తెచ్చుకోవడం జరిగింది, కొద్దో గొప్ప ఏవైతే గుంతలు పడిన రోడ్లన్నిటిని బాగు చేసుకోవడం కావచ్చు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఈ రోజు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం కోసం మన ఆ ఎవరైతే ఉన్నారో ఈ రోజు అటు ఉప ముఖ్యమంత్రి గారు కావచ్చు, పంచాయతీ శాఖలో, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారు కావచ్చు, ఎవరి వ్యవస్థల్లో వారు సుదీర్ఘంగా పని చేసుకుంటూ ఈ రోజు కొద్దో గొప్ప ప్రతిఫలాలను మనం చూడగలుగుతున్నాం. ఇంత ఆర్థిక లోటులో కూడా మనం ఆర్థికంగా మనం ఈరోజు ఎంతో కొంత వెనకబడి ఉన్నా కూడా మనం ఈరోజు మళ్ళీ పెన్షన్లు పెంచుకున్నాము. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఆ సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు జూన్ నుంచి తల్లికి వందనం కావచ్చు, అదేవిధంగా రైతు భరోసా గురించి కావచ్చు, మనము అన్ని కూడా ముందుకెళ్తున్నాం. మళ్ళీ మనం చూసుకున్నట్లయితే ఈ బస్సు ఏదైతే ఉందో, ఆడవాళ్ళకి మహిళలకు ఉచిత బస్సు అనేది ఏదైతే ఉందో దాని గురించి కూడా కావచ్చు, ఎంత కొంత ప్రోగ్రెస్ లో మనం ముందున్నామని చెప్పుకోవచ్చు. ఎస్, లూప్స్ ఉన్నాయి, ఇంకొంచెం ల్యాప్సెస్ ఉన్నాయి. ఆ, దానికి తెలిసిందే అండి అందరికీ ఎంత ఆర్థికంగా మనము వెనకబడి ఉన్నామో, లోటు బడ్జెట్ లో ఉన్నామో, అదేవిధంగా ఎన్ని హడిల్స్ ఉన్నాయో వాటన్నిటిని, అంటే ఒక నిర్వీర్యం చేసేసిన వ్యవస్థని మళ్ళీ ఆ, దాన్ని సక్రమంగా చేర్చుకుంటూ ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ మనం ఈరోజు ముందుకెళ్తున్నాం కాబట్టి వీటన్నిటిలో కష్ట నష్టాలు డెఫినెట్ గా ఉన్నాయి. ఏమి సింహాసనం అధికారం మారిందంటే సింహాసనం ఈరోజు ముళ్ళ మీద కూర్చున్నారు అందరూ కూడా. ఈరోజు మినిస్టర్లు అవ్వచ్చు, లేదంటే ముఖ్యమంత్రి గారు అవ్వచ్చు, ముళ్ళ మీద కూర్చున్నారు. మనం గతంలో డిప్యూటీ సీఎం గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది నాకు బాగా గుర్తుందండి. నా శాఖలో కనీసం బ్లీచింగ్ పౌడర్ చల్లడానికి, విలేజెస్ లో, గ్రామాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లడానికి కూడా కనీసము నిధులు లేని పరిస్థితుల్లో ఉన్నాము అనే దగ్గర నుంచి ఈరోజు ప్రతి పంచాయతీని కూడా ఈరోజు వారికి వనరులు ఇవ్వడానికి సంపూర్ణంగా మనం మళ్ళీ నిలదొక్కుకోగలిగాము అంటే ఎంతో కొంత ఈ 1 ఇయర్ లో మనం సక్సెస్ అయినట్లే. సో ఇకపోతే మీరు ఆంధ్రజ్యోతి ఆర్టికల్ గురించి అడిగారు. అంటే దాని గురించి. ఆంధ్రజ్యోతి ఆర్టికలే కాదు మేడం, గత 1 ఇయర్ లో కార్యకర్తలు కూడా కొన్ని కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. అవును. అందులో భాగంగా మనం కూడా ఒకసారి కార్యకర్తలకు సంబంధించి కొన్ని కొన్ని డిస్కషన్ కూడా చేసాం. అదే విషయాన్ని 1 ఇయర్ తర్వాత ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రచురించారు అని కూడా అనుకోవచ్చు మనం. అంటే కొన్ని కొన్ని చోట్ల జరుగుతున్న మాట వాస్తవమే. వాస్తవం కొంతమంది అండి. కోవట్లు ఉన్నారని కూడా డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారే అన్నారు. నమ్మొద్దు కోవట్లు కొంతమంది. ఇసుక మాఫియా, మట్టి నే- మాఫియా మీద మెయిన్ వినపడుతున్నమాట. నేను ఒకటే చెప్పొచ్చేది ఏంటంటే అండి, చాలా మంది ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్, లేదు అంటే ఆ, కొంతమంది ఏవైతే ఇంకా తప్పదు అనుకునే వాళ్ళు, ఇదే మనకి ఫస్ట్ అండ్ లాస్ట్ టైం అనుకునే వాళ్ళు ఇట్లాంటి చర్యలకు పాల్పడతారు. నేను అసలు లేదు కూటమిలో, కూటమి ప్రభుత్వంలో ఇలాంటి వాళ్ళు లేరు అని చెప్పట్లేదు. పేర్లు అనేవి పక్కన పెట్టేస్తే ఫస్ట్లీ, కానీ మనం ఉన్నది అండర్ చంద్రబాబు నాయుడు గారి యొక్క గవర్నెన్స్ లో అనేది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వాటిని ఖచ్చితంగా క్షమించరు. ఒకవేళ ఇలాంటి పొరపాట్లు కనుక చేస్తే గతంలోనూ మనం చూసాము. అదేవిధంగా కూటమి ప్రభుత్వం మనకి ఏర్పడిన తర్వాత కూడా చాలా మంది ఎమ్మెల్యేలని, ఆఖరికి మంత్రులను కూడా మీ పిఏలతో సహా హెచ్చరించిన పరిస్థితులు మనం చూసాం. ఇదిగో మీ పిఏల పరిస్థితి ఇట్లా ఉంది, మీరు పక్కన పెట్టండి అని చెప్పేసి ఖచ్చితంగా పరిపాలనకు ఆటంకం కలిగించే విధంగా, ప్రజలకు ఆటంకం కలిగించే విధంగా ఎవరున్నా సరే వారిని సొంతోళ్ళో లేకపోతే మన ఎమ్మెల్యేలో అని చూసేదే ఉండదండి. పక్క పక్క పార్టీ ఎమ్మెల్యే
ఎమ్మెల్యేలో, కూటమి ప్రభుత్వంలో వేరే పార్టీ ఎమ్మెల్యేలో అని చెప్పేసి చూసేదే ఉండదు. మీరు ఇంగోండి మీ పని చేసింది ఇంత, మీ మీ యొక్క ఏవైతే ఫైల్స్ ఉన్నాయో, లేకపోతే మీ పనితనమో, అకార్డింగ్ టు మీరు మూవ్ చేయాల్సిన ఫైల్సో, లేకపోతే మీ కాన్స్టెన్సీకి సంబంధించో, ఇదిగోండి మీ పనితనం ఇది, మీ ఫైల్ ఇది, సో దీనికి సంబంధించిన మీ ర్యాంక్ ఇది, ఏం చేస్తున్నారు అని ప్రతి క్యాబినెట్ మీటింగ్లో కావచ్చు, మినిస్టర్స్ని, అదేవిధంగా ఎమ్మెల్యేలతో మీటింగులు పెట్టినప్పుడు కావచ్చు, ప్రతిసారి ఆయన అడుగుతూనే ఉన్నారు. మీరెందుకు ఈ ఈ ఈ ప్లేస్లో ఉన్నారు, మీరెందుకు మీ కాన్స్టిట్యున్సీలో పని చేయట్లేదు అని చెప్పేసి అడుగుతూనే ఉన్నారు. సో నేను ఒకటే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారికి ఏదీ తెలియదని కొంతమంది ఎమ్మెల్యేలు అనుకున్నా అది వర్కౌట్ అవ్వదు. ఆయనకు ప్రతిదీ తెలుసు అనే విషయం ఎమ్మెల్యేలందరికీ తెలుసు. నాకు తెలిసి చాలా మంది ఒళ్ళు దగ్గర పెట్టుకునే ఉంటారు. ఒకళ్ళిద్దరు ఇంకా ఇదే మనకి లాస్ట్ అండ్ ఫైనల్, ఇంకా మళ్ళీ దీని తర్వాత మనకు సీట్ ఉండదు అనుకునే వాళ్ళు ఏమన్నా ఒకవేళ ఇట్లాంటివి చేస్తే చేయొచ్చు కాక, దానికి తగ్గ పర్యవసనాలు కూడా వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఓపెన్ గానే చెప్తున్నాం సార్, మేమేమి వైసీపీ వాళ్ళలాగా బుకాయించేసి అబ్బెబ్బే మా దగ్గర అంతా మంచి జరుగుతుందని మేము చెప్పాం. ఇక్కడ ఏదైతే లోపాలు ఉన్నాయో ఆ లోపాలు ఉంటే దాన్ని సరిదిద్దుకోవడానికే కూటమి ప్రభుత్వం చూస్తుంది. సొంత పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పడినా, లేకపోతే సామాన్య ప్రజలు ఇబ్బంది పడినా, ఆఖరికి వైసీపీ వాళ్ళే మాకు ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి వాళ్ళు ఎవిడెన్స్ తెస్తో కానీ వాళ్ళ వైపున నిజం ఉంటే వాళ్ళకి కూడా ఆఖరికి ఈరోజు ప్రభుత్వం తరపు నుంచి న్యాయం జరిగే విధంగానే ఈరోజు కూటమి ప్రభుత్వం వెళ్తుంది. ఎక్కడెక్కడా కక్షపూరిత రాజకీయాలు లేవు. అదేవిధంగా మితిమీరి ఎమ్మెల్యేలు కనుక ఒకవేళ ప్రవర్తిస్తే, నాకు తెలిసి ఇప్పటి వరకు అలాంటివైతే నేనైతే చూడలేదు. ఆంధ్రజ్యోతి ఆర్టికల్ రాసింది కాబట్టి అందులో ఎంతో కొంత నిజం అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళ యొక్క జాబితా కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళే ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళని ఈరోజు నిలబెట్టి ప్రశ్నిస్తారు, వాళ్ళు చేస్తున్న తప్పులను సరిదిద్దుతారు. అదేవిధంగా కొన్నిసార్లు ఏమవుతుందంటే గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ కోసం కొంతమంది ఎమ్మెల్యేలు ఊరుకోవాల్సి వచ్చే పరిస్థితి వస్తుంది. ఈరోజు ఆ క్యాడర్ను కూడా సరిదిద్దుకుంటూ వాళ్ళు నాకు తెలిసి రేపొద్దున రోజున ముందుకెళ్తారని అయితే ఆశిస్తున్నాను. అయితే మేడం, మొదట్లో మీరు గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం స్కీమ్స్ గురించి మొత్తం చెప్పారు. ఈ స్కీమ్స్ చేస్తున్నాం, ఫర్దర్ గా ఇవి రాబోతున్నాయి అని. అయితే లాస్ట్ వీక్ వెన్నుపోటు దినం అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ చేయడం జరిగింది. దీనికి గవర్నమెంట్ ధీటుగా మేము ఈ సంవత్సరంలో ఇన్ని చేశాము అని మీలాంటి కార్యకర్తలు కానీ, ఆ ప్రభుత్వంలో భాగమైన ఎమ్మెల్యేలు కానీ, నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానీ ఎవరు కూడా ఈ సంవత్సరంలో మేము ఇన్ని చేసామని చెప్పలేదు. అంటే ఎవరు ముందుకు రాలేదు కూడా చెప్పడానికి. బట్ మీలాంటి కార్యకర్తలు ఇప్పుడు చెప్తున్నాం. ఆ రోజు వెన్నుపోటు దినానికి ధీటుగా ఇలాంటి సమాధానాలు వస్తే బాగుండేది అని ఒక మాట వినబడుతుంది. అలా ఏం లేదండి, నేను వెళ్ళిన ఆ రోజు డిబేట్లోనే నేను క్లియర్గా చెప్పాను. నేను ఎంత బడ్జెట్ అయితే కేంద్రం నుంచి మనం తీసుకొచ్చామో, అమరావతికి ఎన్ని నిధులు తీసుకొచ్చామో, ఎన్ని కంపెనీస్ ఇక్కడికి ఆ, ఈ రాబోతున్నాయి, లేకపోతే ఆ, ఏ రకమైన బడ్జెట్ మనం పోలవరంకి కేటాయించడం జరిగింది, అదేవిధంగా ఉత్తరాంధ్ర కోసం, వెనుకబడిన ప్రాంతాల కోసం ఎన్ని నిధులు మనం తెచ్చుకోగలిగాము, రైల్వే లైన్ గురించి ప్రతిదీ నేను మాట్లాడానండి. ఆ రోజు మాట్లాడాను. వెన్నుపోటు దినం అనేది కరెక్ట్గా యాప్ట్గా వాళ్ళు పెట్టుకున్నారు. ఎందుకంటే వాళ్ళ నాయకులు, వైసీపీ పార్టీకి సంబంధించిన నాయకులు, వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డికి వెన్నుపోటు పొడిచిన దినం ఆ రోజు. ఓపెన్ గానే చెప్తున్నా, నీ పరిపాలనలో వాలంటీర్లను నమ్ముకుని మమ్మల్ని పక్కన పెట్టేశావు, మమ్మల్ని పక్కన పడేసావు, మా క్యాడర్ కనీసం బలం లేకుండా చేసావు, మా మొహం నాకు అంటే ఒక పంచాయతీ ప్రెసిడెంట్ కున్న లేని అంటే ఒక వాలంటీర్ కున్న విలువ ఒక పంచాయతీ ప్రెసిడెంట్, వైసీపీ ప్రెసిడెంట్కే లేదు డెఫినెట్ గా. సో ఇంకా మమ్మల్ని నువ్వు ఏ ముఖం పెట్టి నువ్వు పని చేయమంటావు నీ పార్టీ కోసం అని చెప్పేసి వాళ్ళందరూ కలిసికట్టుగా కూటమి ప్రభుత్వానికి వాళ్లే ఓట్లు వేయించి జగన్మోహన్ రెడ్డికి వెన్నుపోటు పొడిచిన దినం ఆ రోజు. అందుకని వాళ్ళు యాప్ట్ టైటిల్ పెట్టుకున్నారని నేను చెప్పాను. సో దీనికి జగన్మోహన్ రెడ్డి అడుగుతున్న సూపర్ 6 హామీలకి సంబంధం లేదు. నేను ఒకటే క్వశ్చన్ చేస్తా స్ట్రైట్ గా, నువ్వు వచ్చిన తర్వాత నువ్వేమని చెప్పావు? పెన్షన్ పెంచుకుంటూ పోతామని చెప్పామే కానీ మేము పెన్షన్ పెంచలేదని చెప్పి వచ్చిన తర్వాత ఒక సంవత్సరానికి నువ్వు పెన్షన్ పెంచావు. అది చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఏవైతే 4,000 రూపాయల పెన్షన్ హామీ ఇచ్చారో అది వెంటనే ఇమ్మీడియట్ గా వచ్చిన మంత్ అది కాకుండా ఎలక్షన్ జరిగిన ఆ మంత్ కూడా కలిపి రెండు కలిపి ఇవ్వడం జరిగింది. అది మాటల ప్రభుత్వం అండి, ఇది చేతల ప్రభుత్వం. సో ఇది చెప్పుకోవడానికి జనాలకి తెలుసు కదా ఏం జరుగుతుంది, ఏమవుతుంది గ్రౌండ్ లో అనేది జనాలకి తెలుసు. ఇదే జగన్మోహన్ రెడ్డి అమ్మ ఒడి వచ్చిన సంవత్సరానికే ఇచ్చాడు, వచ్చిన వెంటనే ఇవ్వలా.
అప్పుడేం చెప్పాడు, అమ్మఒడి లిస్టులు తయారు చేస్తున్నాం దాని తర్వాత ఇస్తాము అని చెప్పి ఏం చెప్పాడు, వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం ఇస్తున్న టైంకే జగన్మోహన్ రెడ్డి కూడా వచ్చి ఇచ్చాడు. ఇతనేదో పెద్ద ముందే ఇచ్చినట్లు నేను చేసినట్లు చెప్పుకుంటుంటే, నాకు పెద్ద ఘనకార్యం చేసినట్లు చెప్తుంటే నాకు నవ్వొస్తుంది. నువ్వు ఇచ్చింది సంవత్సరం తర్వాతే కదా. సో ఈ రోజు ఎవరైతే ఎలిజిబుల్ పర్సన్స్ ఉన్నారో, ఎవరైతే డ్రాప్ అవుట్స్ ఉన్నాయో స్కూల్లో, వాటన్నిటిని తీసేసి సంపూర్ణంగా ఒక లిస్ట్ ఇచ్చి ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఈ రోజుకి తల్లికి వందనం ఇవ్వడం జరుగుతుంది. కొంత టైం తీసుకో టైం ఇంత సార్ స్టేట్ మొత్తం స్టేట్ వైడ్ స్కూల్స్ అన్నీ కూడా వాటిలో ఉన్న పిల్లలు వాళ్ళు ఎవరు ఎలిజిబుల్, ఈవెన్ దో ప్రైవేట్ స్కూల్స్లో ఉన్న వాళ్ళు కూడా ఎవరు ఎలిజిబుల్, ఎంత ఇవ్వాలి అనే ఒక డేటా కలెక్ట్ చేయడానికి ఖచ్చితంగా టైం పడుతుంది. ఇదేమి ఒక సొంత వాలంటీర్ సిస్టమ్ అని చెప్పి ఒక సొంత వ్యవస్థను పెట్టుకొని వాళ్ళని, ఎవరైతే వైసీపీ వాళ్ళు ఉంటారో, వైసీపీకి అనుకూలంగా ఓట్లేసే వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇచ్చుకునే రకం కాదు కదా సార్. ఆ పరిస్థితికి లేదు కదా. ఎవరైనా సరే కూటమి ప్రభుత్వంలో అర్హులు అనే వాళ్ళకి ఖచ్చితంగా ఇది జరుగుతుంది. వచ్చిన వెంటనే దీపం పథకం కింద 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇంత ఆర్థికంగా చిల్లు పెట్టిన నువ్వే చెప్పావు, నేను ప్రామిసులు చేయను, రాష్ట్ర బడ్జెట్ దానికి సహకరించదు. నేను గతంలో నేను ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు నవరత్నాలు అన్నానో అవే నేను ముందుకు తీసుకెళ్తానని నువ్వే చెప్పి కనీసం నువ్వు డెఫినెట్ గా నువ్వు స్కీమ్స్ కూడా చెప్పలేదు కదా సార్. స్కీమ్స్ కూడా నువ్వు ఈ రోజు నువ్వు ఆ రోజు చెప్పలేని పరిస్థితి ఉన్నావు. నీకు తెలుసు కదా రాష్ట్ర పరిస్థితి ఏముందో, రాష్ట్ర బడ్జెట్ పరిస్థితి ఉందో. అయినా సరే ప్రామిస్ చేశారు కాబట్టి ఈ రోజు ప్రతిదీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీర్చుకుంటూ ఈరోజు జనాలకి వెళ్ళడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలు హ్యాపీగా ఉన్నారు. ఎక్కడికక్కడ అమరావతిలో కావచ్చు, పోలవరంలో కావచ్చు, లేదా ఏవైనా మెజారిటీ సిటీస్ అండ్ టౌన్స్లో సంపూర్ణంగా పని ఉంది, పని చేతికి నిండా పని దొరుకుతుంది మనకి. ఆ రోజు ఇసుక ఇసుక అని చెప్పేసి అక్రమంగా ఇసుక విధానం తీసుకొచ్చి ఇది ఇది అక్రమంగా ఉంది, లేదు నేను దీన్ని లీగలైజ్ చేస్తాను, రెగ్యులరైజ్ చేస్తాను అని చెప్పేసి కనీసం ఆంధ్ర రాష్ట్రంలో ఇసుక కూడా దొరకని పరిస్థితికి నువ్వు తీసుకొచ్చేసి భవన నిర్మాణ కార్మికుల యొక్క పొట్టగొట్టేసి అంతమంది, అంటే దానికి అటాచ్ అయి ఉన్న ఆల్మోస్ట్ 90 సబ్ ఏమంటారంటే వీళ్ళు ఎలక్ట్రికల్ కావచ్చు డిపార్ట్మెంట్ కావచ్చు, పెయింటింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు, సబ్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగా వాళ్ళందరి పొట్ట కొట్టింది నువ్వు కదా. వాళ్ళందరి పొట్టలు కొడితే వాళ్ళ పని లేక నువ్వు ఇచ్చిన ఏవి అరాకొర రూపాయలు వాళ్ళ వాళ్ళ పిల్లలకి 5,000 వేస్తేనో 10,000 వేస్తేనో వాళ్ళ దానికోసం కాచుకుని కూర్చునేలా చేసిన నువ్వెక్కడ. అదేవిధంగా ఈరోజు యువతకు కావచ్చు, అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే పౌరులకు కావచ్చు, వాళ్ళకి చేతి నిండా పని ఈరోజు కల్పిస్తున్న కూటమి ప్రభుత్వం ఎక్కడ. చాలా తేడా ఉందండి అసలు. అందుకే నేను చెప్తున్నా వెన్నుపోటు దినం అనేది పర్ఫెక్ట్. జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ నాయకులు వాళ్ళ కార్యకర్తలు నువ్వు చేసిన దుర్మార్గమైన పరిపాలనకి భరించలేక వాళ్లే నీకు పొడిచిన దినం, వెన్నుపోటు పొడిచారు కాబట్టి యాప్ట్ టైటిల్ పెట్టుకున్నాడు. అందుకే బయటికి కూడా రాలేదు ఆ రోజు. పిలిపించాడు. ఏ నాయకుడన్నా ఏం చేస్తాడు సార్ పిలిపించిన రోజు? నువ్వే ఒక ప్రోగ్రామ్కి పిలిపించినప్పుడు నువ్వు పార్టిసిపేట్ చేయాలి. కనీసం నువ్వు కూడా పార్టిసిపేట్ చేయలేదు అంటే నీకు కూడా తెలుసు ఎక్కడో ఒక చోట నువ్వు బయటకు వస్తే తంతారనే విషయం తెలుసు. ఈ విషయంలో నీ కార్యకర్తలే తంతారనే విషయం తెలుసు. అందుకే కనీసం నువ్వు ఈరోజు బయటికి రావడానికి ఆనాడు భయపడ్డావు. ఓకే, థ్యాంక్ యూ మేడం, మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు.